పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వేగం పెరిగింది. ఒకవైపు కీలక రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మరోవైపు పినగాడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, ఆరోగ్యశ్రీ చెక్కుల అందజేత, మత్స్యకారులకు వాహనం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి వేపగుంట రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుక్రవారం పరిశీలించారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో కలిసి పనులను సమీక్షించారు. రోడ్డు పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూన్ మొదటి వారంలో పినగాడి వేపగుంట రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రహదారి పూర్తయితే పెందుర్తి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భోగాపురం వరకు మెట్రో విస్తరణపై ప్రభుత్వం ఆలోచిస్తుందని వెల్లడించారు. ఇక అదే రోజు పినగాడిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వృద్ధులకు పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజాతానగర్ పార్టీ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా 20 లక్షల విలువైన వాహనాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ వాహనం ద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ కమిషనర్ హనుమంతుని శంకర్రావు, ఏసీపీ రామలింగారెడ్డి, అధికారులు, జనసేన కూటమి గొర్ల రామునాయుడు, నాయకులు బైలపూడి అరగోపాల్, పార్వతి, వరువుదిని, దాడి భోగలింగస్వామి నాయుడు, పిల్ల జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద స్కీమ్ కింద మన నియోజకవర్గంలో ఒక నల్లా శంకర్రావుకి ఒక మినీ వ్యాను, లారీ అయితే ఏమంటారు, మినీ వ్యాను ఇవ్వటం. ఇది 20 లక్షలు ఖరీదు చేసే ఈ వ్యాన్లో 12 లక్షలు సబ్సిడీ, 8 లక్షల వరకు ఆయన పెట్టుకోవటం. మరి వ్యాన్ ఇవ్వటమే కాకుండా వ్యాపారం కూడా మానించే రావటం. మా దగ్గర ఏదైతే చెరువుల్లో, సముద్రంలో వదిలే మత్స్య సంపద ఉందో వాటిని తీసుకెళ్ళటం కానీ, లైవ్ ఫిష్ కానీ, అలాగే ఎండబెట్టి మార్కెటింగ్ చేసే ఆయా చేపల తాలూకా ట్రాన్స్పోర్టేషన్ కానీ, వ్యాపారం కూడా మా ద్వారానే ఇచ్చే ఆలోచన చేయటం అనేది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వ్యాన్ ఇచ్చారు, వ్యాపారం లేక ఖాళీగా ఉందనేది కూడా లేకుండా వ్యాన్తో పాటు వ్యాపారం కూడా ఇవ్వటం అనేది ఒక మంచి సాంప్రదాయంతో కూడుకున్న కార్యక్రమం ఇది. మరి శంకర్రావుకి దీనివల్ల మంచి లాభాలు రావాలని, అలాగే మా డిపార్ట్మెంట్కి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. 1వ తారీఖు సందర్భంగా ఎప్పటిలాగానే మాకు సంతృప్తినిచ్చే కార్యక్రమం, ప్రజల మన్ననలు పొందే కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేదవారిని ఆదుకునే కార్యక్రమం, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెనగాడిలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజల మోహాల్లో ఆనందం, ఒక నమ్మకం. ఎందుకంటే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అయితేనే జరుగుద్ది అని ఈ ఎన్డీఏ కూటమి, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రజల తాలూకా నమ్మకం. అదే కార్యక్రమం ఈరోజు చేసాం. దాంతోపాటు వేపగుంట పినగాడి రోడ్డు కూడా జీవీఎంసీ పరిధిలో సూపర్వైజ్ చేశాం. రేపు జూన్లో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమయ్యే లోపు అన్ని రోడ్లు మాస్టర్ ప్లాన్లో ఉన్న చేపట్టి 7 రోడ్లు అవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ పనులు శాంక్షన్ ఇచ్చారో అవన్నీ కూడా ఆ రోజుల్లోపే పూర్తి కావడం కోసం కూడా ఇన్స్పెక్షన్ చేయటం, అధికారులతోనూ కాంట్రాక్టర్తోనూ మాట్లాడటం. జూన్ 1st వీక్లో ఆ రోడ్డు కూడా ఇస్తాం. గౌరవ
ఆ సంబంధిత శాఖ మార్చులు నారాయణ గారితో పెద్ద ఎత్తున ఓపెనింగ్ పెట్టి ఆ రోడ్డు అనేది చాలా నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్న రోడ్డు. సబ్బవరం మీదుగా చోడవరం కానీ మాడుగులు కానీ ఆ పైనుంచి వచ్చే అన్ని నియోజకవర్గాలకి కూడా అరకు పాడేరు వాళ్ళకి కూడా అది కనెక్టివిటీ. ఒక మంచి రోడ్డు మా టైంలో మా చేతుల మీద జరగటం చాలా తృప్తినిచ్చే కార్యక్రమం. ధన్యవాదాలు.